హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు టార్గెట్ కాకి. సో ఈరోజు మనకి చెప్పుకోబోయే టాపిక్ ఏంటిది అంటే ట్రైన్స్. సో దాని ముందు మీకు ఆల్రెడీ నేను ఎప్పుడు ప్రతి వీడియోలో చెప్తాను, ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది మనకి 99 రూపీస్కి అవైలబుల్లో ఉంది. సో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి టార్గెట్ కాకి అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సింబల్ వచ్చి ఇది ఉంటుందమ్మ, సింబల్ వచ్చి ఈ విధంగా ఉంటుంది టార్గెట్ కాకి. సో 99 రూపీస్ కంటే చాలా తక్కువ కాబట్టి మీరు తక్కువ అనుకొని మళ్ళీ మీరు దాంట్లో సబ్జెక్ట్ అని కదా ఒకసారి చెక్ చేసుకోండి. మన క్లాసెస్ ఉంటాయి, అన్నీ హై లెవెల్ నుంచి లో లెవెల్ నుంచి హై లెవెల్ దాకా ఉంటాయి. కంప్లీట్గా యూజ్ ఉంటుంది మీకు ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ ఇంకా ఫర్దర్ అనదర్ ఎగ్జామ్స్కి కానీ యూజ్ ఉంటాయి. ఓకేనా? సో మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదామమ్మా. టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు కొంచెం మీకు ట్రైన్స్ గురించి కంప్లీట్గా మీకు ఒక చిన్న అవగాహన ఇస్తా చూడండి. మామూలుగా ట్రైన్స్ అనేది మీకు డిస్టెన్స్ అంటే అర్థమైందమ్మా, టైం ఇంటూ స్పీడ్. మళ్ళీ మామూలుగా టైం అంటే అర్థమైందమ్మా, డిస్టెన్స్ బై స్పీడ్. స్పీడ్ అంటే అర్థమైందమ్మా, డిస్టెన్స్ బై టైం. ఇది మీ అందరికీ తెలిసిన మెథడ్. కానీ ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే వీటన్నిటికీ కొంచెం డిఫరెంట్గా ఉంటుందమ్మా. కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచిస్తాం. మీకు ఏంటిదంటే ట్రైన్స్. ఫస్ట్ ట్రైన్ ఒక చెట్టుని కానీ పుట్టని కానీ లేకపోతే రాయని కానీ లేకపోతే సిగ్నల్ స్తంభాన్ని కానీ ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉన్న వ్యక్తిని కానీ తనను తాను దాటాలి. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ట్రైన్, ఇది స్తంభం, ఈ స్తంభాన్ని దాటాలి, నేను దాటేస్తే సరిపోతుంది. ఇప్పుడు ట్రైన్ యొక్క డిస్టెన్స్ 100 మీటర్స్ అనుకుందాం. 100 మీటర్స్ అంటే ఈ స్తంభం ఉంది, ఈ స్తంభాన్ని దాటాలంటే ట్రైను ఇది దాటితే సరిపోతుందిగా, తోక దాటాలి, ఇట్లా తోక దాటాలి అంటే అర్థమైంది తన 100 మీటర్లు జర్నీ చెయ్యాలి. ఎప్పుడైతే ట్రైన్ మనిషిని కానీ రాయిని కానీ పుట్టని కానీ స్తంభాన్ని కానీ లేకపోతే సిగ్నల్ పోల్ని కానీ ఏది దాటినా తనను తాను దాటాలి. అంటే కంప్లీట్గా తన గురించే ఉంటుంది. వీటన్నిటికీ డిస్టెన్స్ ఉంటుందా? ఉండదు. వీటన్నిటికీ స్పీడ్ ఉంటుందా? ఉండదు. వీటన్నిటికీ టైం ఉంటుందా? ఉండదు. అంటే వీటన్నిటికీ కేవలం ఏది ఉండదు కాబట్టి కంప్లీట్గా ఏంటిది, తనను తాను దాటాలి అనే అర్థం. ఒకటి పాయింట్ నెంబర్ 1 క్లియర్. పాయింట్ నెంబర్ 2, ఈ పాయింట్ నెంబర్ 2లో మనకి ట్రైన్ ఎవరిని దాటాలి? మనిషిని దాటాలి. ట్రైన్ ఎవరిని దాటాలి? ఇప్పుడు మనిషిని కానీ వాళ్ళని కానీ. ఇప్పుడు ట్రైన్ ఎవరిని దాటాలి? ప్లాట్ఫామ్ని దాటాలి. ఇప్పుడు ప్లాట్ఫామ్ని కానీ బ్రిడ్జ్ని కానీ లేకపోతే టన్నెల్ గుహను కానీ చూస్తాం. దాటిందా? ఇప్పుడు ప్లాట్ఫామ్ని దాటింది. అంటే ప్లాట్ఫామ్ ఇప్పుడు ఒకవేళ ప్లాట్ఫామ్ అనుకో, బ్రిడ్జ్ అనుకో, టన్నెల్ అనుకో, ఎవరినైనా అనుకో, వీళ్ళని అనుకునేటప్పుడు వీళ్ళ యొక్క డిస్టెన్స్ 200 మీటర్లు ఉందని. మళ్ళీ వీటికి స్పీడ్ ఉంటుందా? ఉండదు. వీటికి టైం ఉంటుందా? ఉండదు. అవునా? అంటే కదలవు కాబట్టి టైం ఉంటుంది, స్పీడ్ ఉండదు. ఇప్పుడు ట్రైన్ ఒక 100 మీటర్స్ అనుకుందాం. ట్రైన్ ఎంత? 100 మీటర్స్. అంటే ట్రైను ఇది దాటాలంటే తనను తాను దాటి బ్రిడ్జ్ని దాటాలి. అంటే తనను తాను దాటాలంటే తనలో ఏముంటుంది? ట్రైన్ యొక్క టైం ఉంటుంది, ట్రైన్ యొక్క డిస్టెన్స్ ఉంటుంది, ట్రైన్ యొక్క స్పీడ్ ఉంటుంది. అంటే ఈ 3 కలిపి ఇంకా బ్రిడ్జ్ అంటే మొత్తం ఇవి ఉంటాయి. అంటే ఇక్కడ తనను తాను దాటాలి అంటే ఇక్కడ ఏంది? ఈ 2 ప్లస్ అవుతాయి. ఓకేనా? రైట్. నెక్స్ట్ కండిషన్, బ్రిడ్జ్ అయిపోయింది, టన్నెల్ అయిపోయింది, గుహ. ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ ఏంది? ఇప్పుడు ట్రైన్ ఆపోజిట్ ట్రైన్ వచ్చిందా? 2 ఇట్లా ఆపోజిట్ వచ్చినాయి అనుకున్నాం. దాటింది. అంటే 2 ఆపోజిట్ వస్తే, ఎప్పుడైనా 2 ఆపోజిట్ వస్తే, ఇది 100 మీటర్లు ఉందనుకుందాము, ఇది 200 మీటర్లు ఉందనుకుందాం. డిస్టెన్స్ ఎప్పుడైనా ప్లస్ అవుతుంది. ఇది 10 km/h ఉందనుకుందాము, ఇది 20 km/h ఉందనుకుందాం. స్పీడ్స్ ఎప్పుడు కూడా ప్లస్ అవుతాయి. అంటే దీంట్లో 4 కండిషన్లు ఉంటాయి. ఈ 2 ప్లస్ అవుతాయి, ఈ 2 ప్లస్ అవుతాయి, అంటే మొత్తం 4 ఉంటాయి. ఓకేనా? అదే ట్రైన్ చెట్టును కానీ పుట్టని కానీ మనిషిని దాటితే ఓన్లీ 1 ఉంటుంది. అది ట్రైన్ గురించే ఉంటుంది. ఓన్లీ ప్లాట్ఫామ్ని దాటితే ఓన్లీ 2 ఉంటాయి. ఒకటి ప్లాట్ఫామ్ యొక్క డిస్టెన్స్ ఉంటుంది, ఇంకొకటి ట్రైన్కి సంబంధించినవి ఉంటాయి. 2 ఉంటాయి. ఇక్కడ 4 ఉంటాయి. సేమ్ ఇప్పుడు సేమ్ డైరెక్షన్లోకి వెళ్తే, ఇప్పుడు సేమ్ డైరెక్షన్ ఎట్లుంది? ఇట్లా సేమ్ డైరెక్షన్లోకి వెళ్ళింది అనుకో, దాటిందిగా. దీనికి ఒక స్పీడ్ ఉంటుంది, దీనికి ఒక స్పీడ్ ఉంటుంది. దీనికి 50 km/h అయితే ఎప్పటికైనా స్పీడ్ వెళ్ళేది ఎంత ఉంటుంది? 60 km/h. దీనికంటే ఎక్కువ ఉంటుంది. దీనికి 200 మీటర్స్ ఉంటే దీనికి 100 మీటర్స్ ఉంది అనుకో, కానీ డిస్టెన్స్ మాత్రం ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. అంటే ఈ డిస్టెన్స్ ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. అంటే ఇది 300 మీటర్స్ అవుతుంది. ఎంత అవుతుంది? 300 మీటర్స్. కానీ ఈ 2 ఏమైపోతాయి? మైనస్ అవుతాయి. అంటే స్పీడ్స్ ఖచ్చితంగా ఏమైపోతాయి? మైనస్ అయిపోతాయి. సో ఇక్కడ స్పీడ్ ఎంత అవుతుంది? 10 km/h అవుతుంది.
ఇక్కడ ఏమైతే అన్ని డిస్టెన్స్ ప్లస్ అయిపోతుంది, ఇక్కడ స్పీడ్స్ కూడా ప్లస్ అయ్యి. ఇది కండిషన్స్ అన్న. ఈ కండిషన్స్ తోటి ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఖచ్చితంగా మొత్తం ట్రైన్స్, అంతేగాని ఎటువంటి ఫార్ములాస్ వేసుకోవద్దు. మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3 అనే ఫార్ములాస్ వేసుకోవద్దు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దానికంటే ముందు చెప్పినా కదమ్మా 99 రూపీస్కే మొత్తం క్లాసెస్ అనేది గ్రూప్ డి అనే క్లాసెస్ మొత్తం కూడా అవైలబుల్లో ఉంది. సో ప్లే స్టోర్కి వెళ్ళండి, టార్గెట్ కాకి అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది, 100% షూర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చిందమ్మా, ఒక రైలు 60 km/h వేగంతో ఒక స్తంభాన్ని 9 సెకండ్లలో దాటితే, స్తంభాన్ని దాటిందంటే తనను తానే కదా, 9 సెకండ్లు దాటితే రైలు పొడవు ఎంత? పొడవు అంటే అర్థమైందమ్మా డిస్టెన్స్ అంటే అర్థమైంది స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ స్తంభానికి స్పీడ్ ఉండదు, టైం ఉండదు, మొత్తం రైలుదే తీసుకోవాలి. రైలు వేగం ఎంత? 60 km/h. ఇది మీటర్/సెకండ్స్లోకి మార్చుకోవాలి. 5/8 18. టైం ఎంతమ్మా? 9 seconds. ఇది 1 ఇది 2 అవునా కదా? ఇది 1 ఇది 30 35 ఎంతమ్మా? 150 meters. సో ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ మీకు అన్ని బేసిక్ లెవెల్స్లో చెప్తున్నా, గ్రూప్ డి లెవెల్లో మాత్రమే చెప్తున్నాను, గుర్తుంచుకోండి. సార్ చిన్న క్వశ్చన్లు చెప్తున్నా అంటే గ్రూప్ డికి ఏ లెవెల్ అయితే ఉంటుందో ఆ లెవెలే చెప్తున్నాం ఇక్కడ. ఓకేనా? రైట్. యాప్లో కొంచెం వేరే ఉంటుందమ్మా, కొంచెం హై లెవెల్లో కూడా ఉంటుంది. 125 మీటర్ల పొడవున్న రైలు ప్రయాణిస్తున్న దిశలోనే 5 km/h వేగంతో ఒక వ్యక్తిని 10 సెకండ్లలో దాటితే రైలు యొక్క వేగము ఎంత? ఇక్కడ ఎవరిని దాటింది? వ్యక్తిని దాటింది. వ్యక్తి ఇప్పుడు కదులుతుండు కదా, కదలకపోతేనేమో వ్యక్తికి స్పీడ్ ఉండదు. అదే దిశలో అంటే ఇప్పుడు ఇట్లా ఈ డైరెక్షన్ నుండి ఇక్కడ వ్యక్తి కదులుతుండు అంటే ఇట్లా కదులుతుండు. ఏ డైరెక్షన్? సేమ్ డైరెక్షన్స్ ఉంటే స్పీడ్ సేమ్ అవుతాయి అని చెప్పిన మైనస్ అవుతాయి. కానీ ఈసారి సేమ్ డైరెక్షన్స్ ఉంటే డిస్టెన్స్ని కలపమన్నారు కదా, మళ్ళీ 2 ట్రైన్లు ఉంటేనేమో కలుపుతాం. అటు 2 ట్రైన్లు లేవు కదా, మనిషికి డిస్టెన్స్ ఉంటుంది. ఒక మనిషి ఏమన్నా 500 మీటర్ల పొడవు 100 మీటర్ల పొడవు ఉంటాడా? ఉండడు, సెంటీమీటర్లలో ఉంటారు కాబట్టి క్యాలిక్యులేషన్ చేయరన్న. సో ఇప్పుడు ఏమంటుండు? 125 మీటర్లు. సో మనకి ఇక్కడ ఏమంటుండు లాస్ట్కి? వేగం ఎంత అంటుండు, స్పీడ్ ఎంత? స్పీడ్ అంటే ఏంటమ్మా? డిస్టెన్స్ బై టైమే కదా, అవునా? స్పీడ్ ఇది డిస్టెన్స్, టైం ఎన్ని సెకండ్స్ ఇచ్చిండమ్మా? 10 seconds. నాకు మీటర్/సెకండ్స్లోకి వస్తుంది, నాకు km/hలోకి రావాలి అంటే 18/5 అవునా కాదా? అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది చూడండి అమ్మా, 5 5s 5 25s అవునా, 5 5s 5 2s 2 1s 2 9s అంటే ఎంతమ్మా? 45 km/h. చాలా మంది 45 ఉంటే 45 ఆన్సర్ పెడతారు, అది రాంగ్. అంటే ఇప్పుడు ఇది వచ్చింది ఎట్లొచ్చింది? 2 మైనస్ చేస్తే వచ్చింది. ఏంది? ఈ ట్రైన్లో నుంచి మనిషిని మైనస్ చేస్తే ఇప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది? 45 km/h వచ్చింది. ఎవరు? ట్రైన్లో నుంచి మనిషిని తీసేసిండు అంటే మనిషిని తీసేసిన తర్వాత 45 వచ్చింది. ఇప్పుడు ఒకవేళ నాకు ట్రైన్ స్పీడ్ కావాలి కాబట్టి ఈ 45కి మనిషిని కలపాలి. మనిషిని కలిపితే ఎంత అవుతుందమ్మా? 50 km/h. సో మన ఆన్సర్ ఎంత? ఆప్షన్ బి. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంది? ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంది? మీరు ఏమనుకుంటారు ఇక్కడ? ఇప్పుడు ట్రైన్ స్పీడ్ 50 అవునా కాదా? మనిషి స్పీడ్ 5 అంటే ఈ రెండింటిని ఏం చేస్తాం? మైనస్ చేస్తే ఇక్కడికి వచ్చింది ఏంది? 45. ఇప్పుడు ట్రైన్ స్పీడ్ రావాలి అంటే ఏం చేస్తాం? 45కి +5 కలిపితే ఏమొస్తుంది? ట్రైన్ స్పీడ్. అదే కదా నేను అక్కడ చేసింది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి, ఏమని ఇచ్చిండు? 130 మీటర్ల పొడవున్న రైలు 45 km/h వేగంతో ఒక బ్రిడ్జ్ని 30 సెకండ్లలో దాటింది. ఇక్కడ 3 ఉంటాయి అని చెప్పిన, 30 సెకండ్లలో దాటి అంటే ఈ 30 సెకండ్లలో ఏముంటుంది? ట్రైన్ డిస్టెన్స్ ఉంటుంది అవునా, ఇంకా ట్రైన్ స్పీడ్ ఉంటుంది అవునా, ఇంకా బ్రిడ్జ్ డిస్టెన్స్ ఉంటుంది. రైట్ ఆర్ రాంగ్? ఎందుకంటే బ్రిడ్జ్కి స్పీడ్ ఉండదు, మొత్తానికైతే ఒక దాన్ని దాటుతుంది అంటే 4 ఉండాలి. అదే 2 ట్రైన్లు దాటితే 4 ఉంటాయి. 2 ట్రైన్ల స్పీడ్లు ఉంటాయి, 2 ట్రైన్ల డిస్టెన్స్ ఉంటాయి అవునా కదా, ఇన్ని ఉంటాయి. కానీ ఇక్కడ 130 మీటర్ల పొడవున్న రైలు 45 km/h వేగంతో వెళ్తూ ఒక బ్రిడ్జ్ను 30 సెకండ్లో దాటితే ఆ బ్రిడ్జ్ పొడవు ఎంత అని క్వశ్చన్ వేసినమ్మా. అంటే ఈ 30 సెకండ్లలో మనకి పొడవు డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైమే కదా. స్పీడ్ ఎంత? ట్రైన్ స్పీడ్ ఉంటుంది, బ్రిడ్జ్కి ఉండదు. సో 5/18 కదా, అవునా కాదా? తర్వాత ఎన్ని సెకండ్లలో? 30 సెకండ్స్లో దాటి. ఈ 30 సెకండ్లలో బ్రిడ్జ్ డిస్టెన్స్ ట్రైన్ డిస్టెన్స్ కలిపి వస్తుంది కదా. అంటే ఇప్పుడు వచ్చే ఆన్సరు ట్రైన్ డిస్టెన్స్ ప్లస్ బ్రిడ్జ్ డిస్టెన్స్ అవునా కాదా? అంటే ఇప్పుడు 9 2s 9 5s రైట్.
1 జా 15 జా 15 5 జా ఎంత 75 75 5 జా ఎంత అమ్మా 375 ఎంత వచ్చింది మనకి 370. ఈ 375లో ఒకదాని పొడవు ఎంత ట్రైన్ పొడవు 130 అంట. అంటే ఆటోమేటిక్గా ఇంకో దాని పొడవు 245 అన్నట్టే కదా. సో మన ఆన్సర్ ఎంత ఆప్షన్ నెంబర్ సి. రైట్ ఆర్ రాంగ్ అంటే ఈ విధంగా అనమాట. అంటే ఈ టైంలో ఏముంటుంది, ఆ ట్రైన్ ఎవరిని దాడుతుంది, మనిషిని దాడుతుందా, బ్రిడ్జ్ని దాడుతుందా, లేకపోతే ఇంకొక ట్రైన్ని దాడుతుందా, గుహను దాడుతుందా, మనిషిని రన్ చేస్తూ దాన్ని దాడుతుందా, ఆ విధంగా చూసుకోవాలి. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 54 km/h వేగంతో వెళ్తున్న ఒక రైలు ప్లాట్ఫామ్ని మరియు ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉన్న వ్యక్తిని, నిలబడి అంటే వాడి స్పీడ్ ఉండదు, దాటడానికి పట్టే సమయాలు వరుసగా 36, 20 సెకండ్. అయితే ప్లాట్ఫామ్ పొడవు ఎంత అని క్వశ్చన్. ఇప్పుడు నేనున్నా మామూలుగా ఇది మనిషి, నేను ట్రైన్, ఇది దాటడానికి నాకు 20 సెకండ్లు పట్టింది. జస్ట్ ఎంత పట్టింది 20 సెకండ్లు పట్టింది. ఇది దాటడానికి ఎంత పట్టింది 20 సెకండ్లు పట్టింది. మళ్ళీ దాటడానికి 20 సెకండ్లు పడితే నాకు ఈ బోర్డు మొత్తం దాటడానికి 36 సెకండ్లు పట్టింది. అంటే ఈ మనిషిని దాటేటప్పుడు 20 సెకండ్లో ఎవరు ఉంటాడు, కేవలం ట్రైన్ యొక్క డిస్టెన్సే ఉంటుంది. అవునా. మళ్ళీ ఇదే ట్రైన్ ప్లాట్ఫామ్ని దాటడానికి 36 సెకండ్లు. ఈ 36 సెకండ్లలో ఎవరు ఉంటాడు, ట్రైన్ డిస్టెన్స్ ఉంటుంది, ప్లాట్ఫామ్ డిస్టెన్స్ ఉంటుంది. అవునా కదా. అంటే 16 సెకండ్లు, కేవలము 16 సెకండ్లు ఎందుకు ఎక్కువ పడ్డది, ఆ ప్లాట్ఫామ్ యొక్క డిస్టెన్స్ ఎక్కువ ఉన్నట్టుగా. అంటే ఆ 16 సెకండ్లు కేవలం ప్లాట్ఫామ్దే కదా. అంటే ఈ స్పీడ్ తోటి ఇది చేస్తేనేమో మనకి ట్రైన్ డిస్టెన్స్ వస్తుంది, ఈ స్పీడ్ తోటి ఇది ఇంటూ చేస్తేనేమో ట్రైన్ డిస్టెన్స్ వస్తుంది, ప్లాట్ఫామ్ డిస్టెన్స్ వస్తుంది. మనకి ఇప్పుడు కేవలం ప్లాట్ఫామ్ డిస్టెన్స్ కావాలి అంటే స్పీడ్ ఇంటూ ఓన్లీ ప్లాట్ఫామ్ యొక్క టైంని మనం ఇంటూ చేస్తే ప్లాట్ఫామ్ యొక్క డిస్టెన్స్ వస్తుంది, అంతే కదా. అంటే ఇప్పుడు మనకి ప్లాట్ఫామ్ డిస్టెన్స్ కావాలి అంటే స్పీడ్ ఇంటూ 54, అదే ప్లాట్ఫామ్ ట్రైనే కదా దాటేది, 5/18 ఇంటూ ఎన్ని సెకండ్ల డిఫరెన్స్ ఉంది, 16 సెకండ్స్ డిఫరెన్స్ ఉంది. సో ఇది 1 జా, సో ఇది 1 జా, ఇది 3 జా. అవునా కదా. 16 5 జా ఎంతమ్మా 80, 83 జా ఎంతమ్మా 240. సో మన ఆన్సర్ ఎంత 240, ఆప్షన్ నెంబర్ 2. సో మీకు అర్థమైంది అనుకుంటా. మీరు లెంతీగా చాలామంది ఏం చేస్తారంటే ఈ 54 × 36 ఇంటూ చేస్తారు. ఇంటూ చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ 54 × 20 అది చేసి మళ్ళీ మీటర్స్లలోకి తీసుకొని ట్రైన్స్ కనుక్కుంటారు, మళ్ళీ దీన్ని తీసుకొని ట్రైన్ ప్లాట్ఫామ్ది కనుక్కుంటారు, మళ్ళీ దాంట్లో నుంచి అది తీసేస్తారు. చాలా లెంతీ ప్రాసెస్ అవుతుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఇది చూడండి అమ్మా, 240 మీటర్ల పొడవున్న ఒక రైలు స్తంభంను 24 సెకండ్లలో దాటింది. ఒక స్తంభాన్ని ఎన్ని సెకండ్లో దాటింది 24 సెకండ్. దేన్ని స్తంభాన్ని అంటే అది ఖచ్చితంగా ట్రైన్కి మాత్రమే సంబంధం ఉంది, ఎందుకంటే దీంట్లో ఏముండదు, స్తంభంలో ఏముండదు, కదలిక ఉండదు, స్పీడ్ ఉండదు, డిస్టెన్స్ ఉండదు. కాబట్టి అదే ప్లాట్ఫామ్ను 650 మీటర్ల పొడవున్న ప్లాట్ఫామ్ను దాటడానికి ఎంత సమయం పడుతుంది అంటే ట్రైను ఈ స్తంభాన్ని కదలడానికి అదే ట్రైను, అదే పొడవున్న ట్రైన్ కావాలి, అదే స్పీడ్ కావాలి. ఈ 650 మీటర్ల పొడవున్న ప్లాట్ఫామ్ని దాటడానికి అదే ట్రైను, అదే స్పీడ్ కావాలి. అవునా, అదే స్పీడ్ యూజ్ చేస్తాం. అయితే ఎంత టైం పడుతుంది అంటారు. మళ్ళీ చాలామంది దీన్ని ఏదేదో చేస్తారు. నేనేం చేస్తా, 240 మీటర్లు దాటడానికి ట్రైన్కి ఎన్ని సెకండ్లు పడుతుంది 24 సెకండ్లు పడుతుంది. అవునా కదా. మళ్ళీ 650 మీటర్లు దాటడానికి ఎన్ని సెకండ్లు పడుతుందో తీసుకోవద్దమ్మా. ఏం చేస్తాం, మళ్ళీ తనను తాను దాటి 240 మీటర్ల పొడవున్న ట్రైన్ని తనను తాను దాటి 650 మీటర్లు కూడా దాటాలి అంటే 800. ఎన్ని సెకండ్లు పడుతుంది అని క్వశ్చన్. ఇది 1 జా, ఇది 10 జా, 890 కదా ఇది. అంటే 0 0 క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎంతమ్మా 89 సెకండ్స్. సో మన ఆన్సర్ ఎంత 89 సెకండ్స్. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి, 360 మీటర్ల పొడవున్న రైలు 45 km/h వేగంతో 140 మీటర్ల పొడవున్న బ్రిడ్జ్ను దాటడానికి పట్టు సమయము ఎంత టైం అడుగుతున్నాము. అంటే టైం అంటే అర్థమైంది డిస్టెన్స్ బై స్పీడ్. టైం అంటే అర్థమైంది డిస్టెన్స్ బై డిస్టెన్స్. ఎవరిని తీసుకోవాలి, ఈ రైలు దేన్ని దాటింది, బ్రిడ్జ్ని దాటింది. బ్రిడ్జ్ని దాటితే తనను తాను దాటాలి, బ్రిడ్జ్ని దాటాలి, అంటే రెండింటి డిస్టెన్స్ తీసుకోవాలిగా. డిస్టెన్స్ అంటే ఏందమ్మా 140, 360 అంటే ఎంత 500 మీటర్స్. అవునా.
స్పీడ్ ఎవరికి బ్రిడ్జ్కి ఉండదు, స్పీడ్ కేవలం దీన్ని తీసుకోవాలి. సో 45 ఇంటూ 5/18 అవునా కాదా? ఇది 1s ఇది మనకి ఎంత వస్తుంది, 100sలో వస్తుంది. 9 2s 9 5s అవునా కదా? 1s 20s. ఇది పైకి వెళ్ళిపోతే మనకి ఎన్ని సెకండ్స్ వస్తుందమ్మా? 40 సెకండ్స్ వస్తుంది. మన ఆప్షన్ నెంబర్ ఏ మన ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి. ఒక గూడ్స్ రైలు యొక్క వేగము 72 km/h అయితే 250 మీటర్ల పొడవున్న ప్లాట్ఫామ్ 26 సెకండ్స్లో దాటింది. ఇప్పుడు ఏం చేసిండు, ఈ 250 మీటర్ పొడవున్న ప్లాట్ఫామ్లో ఎన్ని సెకండ్స్లో? 26 సెకండ్స్లో. అంటే 26 సెకండ్స్లో ఏముంటుంది? ట్రైన్ డిస్టెన్స్ ఉంటుంది, ప్లాట్ఫామ్ డిస్టెన్స్ ఉంటుంది, మరియు ట్రైన్ యొక్క స్పీడ్ ఉంటుంది. అవునా కాదా? ఇప్పుడు ఏమంటుందంటే ఆ రైలు యొక్క వేగం కాదమ్మా, ఆ రైలు యొక్క పొడవు ఎంత? ఏమంటుండో ఆ రైలు యొక్క పొడవు ఎంత? సింపుల్ అమ్మా. డిస్టెన్స్ అంటే మీనింగ్ ఏంటి? స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ప్లాట్ఫామ్కి ఉంటుందా, బ్రిడ్జ్కి ఉంటుందా? ఉండదు. దేనిది తీసుకోవాలి? ట్రైన్ది తీసుకోవాలి. ట్రైన్ది ఎంత? 72 ఇంటూ 5/18 అవునా కాదా? టైం ఎంత తీసుకోవాలి? 26 తీసుకోవాలి. ఈ 26తో చేసేది ఇప్పుడు మనకి ఏమొస్తుంది? ట్రైన్ యొక్క డిస్టెన్స్ వస్తుంది ప్లస్ ట్రైన్ అది ప్లాట్ఫామ్ యొక్క డిస్టెన్స్ వస్తుంది. అవునా? ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇది 1s ఇది 4s ఇది 20 ఇది ఏమవుతుంది? 520 అంటే 520 రెండిటివి. ఆల్రెడీ దాంట్లో ప్లాట్ఫామ్ పొడవు ఎంత ఉందమ్మా? ప్లాట్ఫామ్ డిస్టెన్స్ ఎంత ఉంది? 250 ఉంది. రెండు కలిపితే మనకి ఎంత రావాలి? 520 రావాలి. అంటే దీని ఆన్సరు 270 అన్నట్టే కదా దీని ఆన్సర్. దీని ఆన్సర్ ఎంత? 270. సో మన ఆన్సర్ ఎంత? 270. రైటా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 800 మీటర్ల పొడవు గల ఒక రైలు 78 km/h వేగంతో వెళ్తూ ఒక గుహని 1 నిమిషంలో దాటింది. అయితే గుహ పొడవు ఎంత? 1 నిమిషంలో అంటే మీనింగ్ ఏందమ్మా? 60 సెకండ్స్. ఈ 60 సెకండ్స్లో ఏముంటుంది? ట్రైన్ డిస్టెన్స్ ఉంటుంది, గుహ డిస్టెన్స్ ఉంటుంది, ట్రైన్ స్పీడ్ ఉంటుంది. అవునా కాదా? ఈ 60 సెకండ్స్ తోటి ఏమైతే దేని గురించి అయితే మనము టార్గెట్ ఫిక్స్ చేస్తామో అదేందో చూద్దాం. మళ్ళీ 60 సెకండ్స్ తోటి మనం టార్గెట్ ఏం ఫిక్స్ చేస్తున్నాం? డిస్టెన్స్ ఫిక్స్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు డిస్టెన్స్ ఏంది? స్పీడ్ ఇంటూ టైం. అంటే ఇప్పుడు ఈ టైం 60 సెకండ్స్గా దీంతో ఇది చేస్తుంటే ఇక్కడ వచ్చేది మనకి ఏంటిది? ట్రైన్ డిస్టెన్స్, గుహ డిస్టెన్స్ అని అర్థం. అవునా కదా? స్పీడ్ ఎవరిని తీసుకుంటాం? ట్రైన్ని తీసుకుంటాం. అంటే 78 ఇంటూ 5/8 ఇంటూ 60. ఇప్పుడు మనము దీన్ని ఏ విధంగా చేస్తాం? అక్కడ 6 10s 6 3s 6 10s 6 3s అయిందా? 3s 3 1s 3 26 అవునా? 26 5s ఎంతమ్మా? 130 130 10s ఎంతమ్మా? 1300. ఎంత? 1300. మళ్ళీ 1300లో నీకు ఆల్రెడీ ట్రైన్ యొక్క డిస్టెన్స్ ఎంత ఇచ్చిండో? 800 ఇచ్చిండు. మళ్ళీ ట్రైన్ యొక్క డిస్టెన్స్ 800 అంటే ఆటోమేటిక్గా గుహ యొక్క డిస్టెన్స్ మనకి 500 అన్నట్టే కదా. ఎందుకు? రెండు కలిపితే మనకి ఎంత రావాలి? 1300 రావాలి. సో ఆప్షన్ నెంబర్ సి అన్నమాట. సో ఈ విధంగా నీట్గా స్పష్టంగా ట్రైన్లో ఏముంది, ఆ ట్రైన్ దేన్ని దాటింది, ట్రైన్ గుహను దాటిందా, ట్రైన్ బ్రిడ్జ్ని దాటిందా, ట్రైన్ దేన్ని దాటింది, ఆ విధంగా చేస్తే సరిపోతుంది. రైటా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమన్నాడు? 300 మీటర్ల పొడవున్న ఒక రైలు ఒక ప్లాట్ఫామ్ని 39 సెకండ్లో దాటింది. అవునా? మరియు సిగ్నల్ స్తంభాన్ని 18 సెకండ్లో దాటింది. అయితే ప్లాట్ఫామ్ పొడవు ఎంత? అవునా కదా? మళ్ళీ ప్లాట్ఫామ్ పొడవు అంటే 18కి 39కి డిఫరెన్స్ ఎంత? 39కి 18కి డిఫరెన్స్ ఎంత? 21 సెకండ్లు. అంటే ఈ 21 సెకండ్లు కేవలం ప్లాట్ఫామ్కి సంబంధించిందే కదా. జాగ్రత్త వినండి. ఈ 18 సెకండ్లు దేనికి సంబంధించింది? కేవలం ట్రైన్కి సంబంధించింది. 39 సెకండ్లు దేనికి సంబంధించింది? ట్రైన్కి సంబంధించింది, ప్లాట్ఫామ్కి సంబంధించిన డిస్టెన్స్. 18 సెకండ్లు ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ 21 సెకండ్లదే అన్నట్టే కదా. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? డిస్టెన్స్ కావాలి. ప్లాట్ఫామ్ డిస్టెన్స్ కావాలి. ప్లాట్ఫామ్ డిస్టెన్స్ అంటే దాని యొక్కటి ఏంది? స్పీడ్ ఇంటూ టైం. టైం ఎవరిది తీసుకుంటాం? ప్లాట్ఫామ్ది తీసుకుంటాం. ప్లాట్ఫామ్ది ఎంతమ్మా? 21 సెకండ్స్. మళ్ళీ స్పీడ్ ఎవరిది తీసుకోవాలి? ట్రైన్ది తీసుకోవాలి. కానీ ఇక్కడ ఎక్కడైనా ట్రైన్ స్పీడ్ ఇచ్చిండా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎక్కడైనా ట్రైన్ స్పీడ్ ఇచ్చిండా? ట్రైన్ స్పీడ్ ఇవ్వాలి. మామూలుగా ట్రైన్ స్పీడ్ కావాలంటే మనం ఏం చేస్తాం? ట్రైన్ తనను తాను దాటితే ట్రైన్ స్పీడ్ వస్తుంది. ట్రైన్ తనను తాను దాటాలంటే దేన్ని దాటాలి?
దేన్ని దాటాలి? చెట్టును కానీ పుట్టని కానీ స్తంభాన్ని కానీ దాటాలి. మళ్ళీ స్తంభాన్ని ఎంతలో దాటింది? 18 సెకండ్. అంటే ఇక్కడ ట్రైన్ స్పీడ్ డిస్టెన్స్ డివిజిబుల్ బై 18 కదా. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ దీన్ని క్యాన్సిల్ చేస్తారు. దీన్ని క్యాన్సిల్ చేయకుండా ఇదే ట్రైన్ స్పీడ్ అనుకో. ఇప్పుడు ట్రైన్ స్పీడ్ ఇక్కడ మనం ఎంత రాస్తాము? 300/18 రాస్తాం. అవునా? ఇంటూ ఓకే. ఇక్కడ ఏంది? 3 7s 3 6 అవునా? 6 1s 6 50s. సో 57s ఎంతమ్మా? 350. సో మన ఆన్సర్ ఎంత అవుతుంది? 350 మీటర్స్. సో ఎంత ఈజీగా ఉన్నాయి చూడండి. సార్ మళ్ళీ మీరు ఈజీ క్వశ్చన్స్ ఏ చెప్పారు అందుకే ఈజీగా ఉన్నాయి. నేను ఏం చెప్తున్నామ్మా? అన్ని గ్రూప్ డి లెవెల్లో మాత్రమే చెప్తున్నా. మనకి ఈ లెక్కలతో పాటు గ్రూప్ డి కన్నా కొంచెం హై లెవెల్లోనే మన యాప్లో ఉంటాయి, అది గుర్తుంచుకోండి. సో ఇవి ట్రైన్స్ యొక్క బేసిక్ క్వశ్చన్స్ అమ్మా. మీకు నేను చెప్తున్నాను కానీ నేను చెప్పినప్పుడల్లా ప్రతి చాప్టర్లో బేసిక్ క్వశ్చన్స్ తీసుకొని వస్తా అని చెప్పిన కదా. సో మీరు అందుకే మనకి ఇవన్నీ కావాలి అంటే కేవలం 99 రూపీస్కి మాత్రమే మొత్తం ఆల్ కోర్సెస్ అనేది ఈ యాప్లో ఉంటుంది మనకి. సో ఖచ్చితంగా మనకి ప్లే స్టోర్కి వెళ్ళి టార్గెట్ కాకి అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ సింబల్ ఉంటుందమ్మా, ఈ సింబల్ ఉన్న యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ అమ్మా.